సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమయస్ఫూర్తి ప్రదర్శించారు. దళితులకు బాసటగా గరగపర్రులో పర్యటించాలని కార్యక్రమం రూపొందించుకొని ఊరిలో అడుగు పెట్టగానే ఆయనకు ఎదురైంది ఏమిటో తెలుసా? దళితేతరుల నిరసన గలం. దళితులు తప్ప మిగిలిన కులాలన్నీ ఒక్కటిగా దళితులతో తలపడుతున్న పరిస్థితి ఆ గ్రామంలో నెలకొంది. గత 2 నెలలుగా ఆ కుంపటితో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో జగన్ గరగపర్రు టూరుకు సిద్ధమయ్యారు. ఇది కత్తి మీద సామనే చెప్పాలి. జగన్కు ఏదో ఒక వర్గం నుంచి నిరసన తప్పదని ముందుగా ఊహించిందే. కానీ జగన్ చాకచక్యంగా వ్యవహరించి నిరసనను కూడా సానుకూలంగా మలుచుకున్నారు. గ్రామ ప్రజలతో పాటు జగన్ను మొదటి నుంచి పరిశీలిస్తున్న వారి మన్ననలు కూడా పొందారు. అయితే సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నేతలు ఈ వివాదాలకు దూరంగా ఉండిపోతారు. ఏదో ఒక వర్గాన్ని దూరం చేసుకోవటం ఎందుకు అనేది వారి లాజిక్. కానీ జగన్ అలా చేయలేదు. గ్రామంలోకి వెళ్ళి బాధితులను పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. కానీ గ్రామంలో అడుగు పెట్టగానే ఆయనకు అగ్రకులస్తుల నిరసన స్వాగతం పలికింది. ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు. దాంతో జగన్కు గరగపర్రులో చుక్కెదురని స్క్రోలింగులు వేయటానికి దమ్మున్న ఛానల్తో పాటు వరకట్నం తీసుకునేవాడు గాడిద, మెరుగైన సమాజం కోసం అంటూ టీవీల్లో ఓదరగొట్టే ఛానల్స్ ఉపక్రమిస్తున్న తరుణంలో జగన్ సమయస్ఫూర్తికి వాళ్ళు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే, జగన్ గరగపర్రు పర్యటిస్తున్న తరుణంలో ముందు రోజు 3 అరెస్టు చేశారు. దీంతో అగ్రవర్ణాల వాళ్ళు జగన్ టూర్ కారణంగానే తమ వాళ్ళను అరెస్టు చేశారనే భావన కలిగింది. దాంతో జగన్కు నిరసన తెలపాలని వారు కార్యక్రమం రూపొందించుకున్నారు. అలాగే జగన్ కాన్వాయ్ను అడ్డుకున్నారు, నిరసన తెలిపారు. కానీ జగన్ మాత్రం దాన్ని మరో విధంగా తీసుకోకుండా కారు దిగి వారితో మాట కలిపారు. జగన్ కారు దిగి వారితో మాట్లాడటానికి ఉపక్రమించడంతో వారు జగన్పై పెంచుకున్న కోపం తగ్గిపోయింది. జగన్తో మనసు విప్పి మాట్లాడారు. గ్రామంలో కొందరు చేసిన తప్పుకు అందరినీ నిందించటం సరికాదని చెప్పారు. అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని ఇతర విగ్రహాలు ఉన్న చోట ప్రతిష్ఠించుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. అంబేద్కర్ పట్ల తమకు గౌరవం ఉందని తాము వచ్చి ఆయన విగ్రహానికి పూలమాలలు వేస్తామన్నారు. వారి నుంచి వచ్చిన సానుకూల ప్రతిపాదనను జగన్ స్వాగతించారు. వారికి కూడా నచ్చచెప్పారు. గ్రామంలో ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. అక్కడి వారితో మాట్లాడిన తరువాతనే దళితులతో చర్చించారు. వారితో కలిసిపోయారు. వారి గోడు ఓపిగ్గా విన్నారు. వారి మనసులో గూడు కట్టుకున్న భయాలను పారదోలే ప్రయత్నం చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించాలనే డిమాండ్కు కట్టుబడుతూనే ఆ తప్పుకు అందరినీ బాధ్యులను చేయకూడదన్నారు. అంతేకాకుండా ఒకే గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్ళు, రోజు ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళు, తప్పు జరిగిందని ప్రభుత్వం విచారించి తేల్చింది కాబట్టి చట్టం ప్రకారం జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. కానీ గ్రామంలో అందరూ కలిసి ఉందాం అని చేసిన రాజీ ప్రతిపాదనలను అందరూ స్వాగతించారు. అదే విషయాన్ని జగన్ మీడియాకు తెలిపారు. అయితే గ్రామంలో ఇటువంటి వివాదాలు తలెత్తినప్పుడు ఏదో ఓ వర్గాన్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కానీ జగన్ మాత్రం తన రాజకీయ పరిణితి, సమయస్ఫూర్తితో వ్యవహరించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల నాడిని కూడా పట్టుకొని అందరూ కలిసి ఉండాలనే ప్రతిపాదన చేయడాన్ని అందరూ స్వాగతించారు. సమస్యను రాజకీయంగా మలుచుకునే ప్రయత్నాలకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ప్రతి సమస్యను రాజకీయం చేసే ప్రత్యర్థి పార్టీ నేతలకు పని లేకుండా చేశారు. అన్నిటికంటే జగన్ ఆ గ్రామంలో వ్యవహరించిన విధానం తటస్థులను గెలుచుకుంది. ప్రత్యర్థులు సైతం మెచ్చుకోకుండా ఉండలేని పరిస్థితిని జగన్ కల్పించుకున్నారు. అయితే ప్రతిపక్ష నేతగా రోజు రోజుకి పరిణితి చెందుతున్నాడని చెప్పడానికి గరగపర్రు సంఘటనను ఉదాహరించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.